ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దెబ్బకు భయపడి వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన కొంతమంది కీలకమైన నాయకులు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఏకంగా మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాల్లో వెళ్ళి తలదాచుకోవాల్సి వస్తుంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు ఏకంగా మన రాష్ట్రంలో ఉండకుండా ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు. ఓకే, మీరు ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు, మీరు సేఫ్గా హ్యాపీగా మీ కుటుంబం మీరు హ్యాపీగా ఉండాలి. మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడ కార్యకర్తలు నాయకులు మీ మాటలు విని ఆ రోజు 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. ఇప్పుడు ఎవరైతే రెచ్చిపోయారో వాళ్ళందరూ పూర్తిగా బలైపోయి ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే రెచ్చిపోయారు 5 సంవత్సరాల కార్యకర్తలు వాళ్ళని కాపాడడానికి కనీసం వాళ్ళ నియోజకవర్గం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వచ్చి వాళ్ళని పరామర్శించే దాఖలు లేవు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేల మాటలని కార్యకర్తలేక మాకు తిరుగులేదులే ఎదురులేదులే మమ్మల్ని ఎవడేం పీకలేరులే అని చెప్పి రెచ్చిపోయారు. ఈరోజు ఏకంగా కేసులు దెబ్బకు కూడా తట్టుకోలేకుండా కొంతమంది పురుగుల మంది తాగి మరి కొంతమంది సూసైడ్ చేసుకొని వాళ్ళంతటి వాళ్ళే చనిపోవాల్సి వస్తుంది. అయితే చాలామంది ఎమ్మెల్యేలు ఏకంగా మన రాష్ట్రం వదిలిపెట్టి పారిపోతున్నారు కదా, వాళ్ళందరూ తెలియట్లా పూర్తిగా కూటమి ప్రభుత్వం బార్డర్లో ఎయిర్పోర్టుల దగ్గర ఎక్కడైతే మీరు మన రాష్ట్రాలు వదిలిపెట్టి ఇతర దేశాలు వెళ్ళిపోతారో ఆ ప్రాంతాల్లో పూర్తిగా మన ఏపీ పోలీసులు పూర్తిగా నిఘా పెట్టున్నారు. అయితే మీరు ఎప్పుడైతే ఇతర దేశాలు వెళ్ళిపోతారో ఆ ఎయిర్పోర్ట్లోనో ఆ బార్డర్ ప్రాంతంలోనో మిమ్మల్ని 100% అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రీసెంట్గా 2-3 అరెస్ట్ చేశారు వైసీపీ పార్టీ చెందిన వాళ్ళని. ఇంకా కొంతమందిని అరెస్ట్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. కొంతమంది అయితే బెంగళూరులో ఉన్నారు, అది మనందరూ తెలిసిందే. మరి కొంతమంది హైదరాబాద్ సిటీలో ఉన్నారు, బంజారాహిల్స్లో జూబ్లీస్లో మియాపూర్ ఆ ప్రాంతంలో ఉన్నారు, అది మనకు తెలిసిన వార్తే. కొంతమంది అయితే కేసులు పెట్టుకుంటారా పెట్టుకోండి, కొడతారా కొట్టండి, చంపుతారా చంపండి అని చెప్పి నిజాయితీగా గొప్పగా నిలబడ్డారు. వాళ్ళకు సెల్యూట్ చేయాలా, వాళ్ళని మెచ్చుకోవాలా. వాళ్ళని చూసి ఎవరైతే దేశాలు బారిపోతున్నారో వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలా. ఈరోజు మీరు మీ ఇష్టానుసారంగా 5 సంవత్సరాలు రెచ్చిపోయారు, హ్యాపీగా మీరు మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ 5 సంవత్సరాలకు వస్తారు, ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటారు, పోటీ చేస్తారు, గెలుస్తారు. టైం బాగుండాక మళ్ళీ ప్రభుత్వ అధికారులకు వస్తే మళ్ళీ 5 సంవత్సరాలు మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు. మీ మాటలని కార్యకర్తలు పూర్తిగా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఆ రోజు మీ మాటలని టీడీపీ ఆఫీసులు తగలబెట్టారు, టీడీపీ ఆఫీసు గేట్లు పగలగొట్టారు. ఓకేనా, ఈరోజు వాళ్ళని కాపాడేది ఎవరు? కొంతమంది ఎమ్మెల్యేల మీదకి ఏకంగా కర్రలు తీసుకెళ్ళి కార్లు అద్దాలు పగలగొట్టి వాళ్ళ ఎమ్మెల్యేల మీద దాడులు చేస్తున్నాయి. బుద్ధ వెంకన్న గారి మీద కూడా కొంతమంది చేస్తున్నారు, వాళ్ళని కూడా ఇప్పుడు అరెస్ట్ చేశారు. వాళ్ళని కాపాడేది ఎవరు? ఎవరు కాపాడతారు వాళ్ళని? మీరు దగ్గర ఉండాలి. అరే బాబు, మేము ఆ రోజు చెప్పొద్దాం, మేము చెప్పాం అది చేయండి ఇది చేయండి అని, మీరు పోయి చేశారు. ఈరోజు కేసుల చుట్టూ మీరు తిరుగుతున్నారు. ఒక లాయర్ని పెడితే సరిపోదు కదా, మీరు నియోజకవర్గంలో ఉండాలా, కార్యకర్తలకు అందుబాటులో ఉండి రాష్ట్రంలో ఏం జరుగుతుందో వాటి మీద సమస్యల మీద పోరాటం చేయాలా. మీరు ఏం పట్టించుకోకుండా ఏకంగా ఇంకో 4 సంవత్సరాలు మన రాష్ట్రంలో అడుగు పెట్టకుండా వెళ్ళిపోతున్నారు. మీరు 100% మీ స్వార్థం కోసం మీ ఇష్టానుసారంగా రాజకీయాలు చేసుకుని వెళ్ళిపోయారు. ఈరోజు ఇక్కడ పూర్తిగా కార్యకర్తలు రోడ్ల మీదకి రావాలంటే భయపడిపోతున్నారు. ఎక్కడ వస్తే ఈ సెంటర్లో నిలబడితే కూటమి నేతలు వచ్చి కొడతారని చెప్పి అదొక భయం. ఆ రోజు మీ మాటలేని జనసేన కార్యకర్తలు చాలామందిని కొట్టడం జరిగింది, జనసేన కార్యకర్త నాయకుల్ని బెదిరించడాలు చేశారు. ఈరోజు ఇదే జనసేన కార్యకర్తలకి ఇదే జనసేన నాయకులకి భయపడుతూ తిరగాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించండి. మీరు మీ స్వార్థం కోసం చేసిన రాజకీయాలు అందరికీ తెలిసిపోయింది, అందరికీ తెలుసు కూడా. ఇక అన్నీ వదిలేసి ఎప్పటిలాగా బయటకు రండి, ప్రజల్లో ఉండండి. ఈరోజు A1గా జగన్ గారు కార్ డ్రైవర్ అరెస్ట్, A2 జగన్ గారు. ఇప్పుడు జగన్ గారు అరెస్ట్ అవుతారు, అప్పుడన్నా వస్తారా లేదా? అప్పుడన్నా వస్తారా? పోనీ మీ నాయకుని కాపాడకూడదని వస్తారా? రావురా. అతి త్వరలోనే జగన్ అరెస్ట్ అవుతాడు, దాంట్లో డౌటే లేదు. A2గా జగన్ గారి మీద కేసులు పెట్టారంటే ఇక జగన్ గారు అరెస్టే దానికి ఒక ఖాయం. ఒక ఎగ్జాంపుల్ అండి, మనందరం బస్సులో పోతాము. బస్సులో పోయినప్పుడు అవతల పక్క నుంచి ఇంకో బస్సు ఎదురొచ్చినప్పుడు నైట్ పూట జర్నీ చేస్తాం, అవతల సైడ్ నుంచి ఇంకో బస్సు వచ్చింది, మనందరం ఒక బస్సులో ఉంటాం. అప్పుడు 2 బస్సులు హైవే మీద ఢీ కొనుక్కోవడం జరుగుద్ది. అయితే మన బస్సులో వాళ్ళందరూ సేఫ్గా ఉంటారు, అవతల బస్సులో వాళ్ళు చనిపోవడం జరిగిద్ది. అయితే మన బస్సు నడిపిన డ్రైవర్ మీద కేసులు పెడతారా, ఈ బస్సు లోపల ప్రయాణిస్తున్న ప్రయాణికుల మీద కేసులు పెడతారా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు మనం చూస్తే డ్రైవరు నిర్లక్ష్యం వల్ల జరిగింది,
అలాంటిది డ్రైవర్ గారి మీద కేసులు పెట్టకుండా ఏకంగా ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ గారి మీద కేసులు పెట్టేశారు. ఈ ఒక్క కేసు చాలు, జస్ట్ ఇంత చిన్న కేసు అయిన చాలు ఇప్పుడు జగన్ గారు జైలుకి వెళ్ళిపోవడానికి. జగన్ గారిని అరెస్ట్ చేయడానికి కూడా ఈ ఒక్క కారణం చాలు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం చనిపోయిన ఆ కారు కింద పడి చనిపోయిన ఆయనకు వీడియో బాగా వైరల్ అయిపోతుంది. ఆ వైరల్ చేసేసారు. ఎందుకంటే అన్ని వాట్సాప్ గ్రూపుల్లో, అన్ని సోషల్ మీడియాలో, ప్రతి ఒక్క ఛానల్స్లో, మీడియా ఛానల్లో వచ్చేసింది. ఇక ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడలేరు. సరే ఆయన చనిపోయాడు, చనిపోయిన వెంటనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆడికి వెళ్ళింది. కొంత పార్టీ తరఫున కొంత డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమన్నా సరే అది వాస్తవం చెప్పుకుంటే డ్రైవర్ నిర్లక్ష్యంలో జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం దాన్ని నిర్ధారించేసింది. ఇక దాని చట్టపరంగా అది ఏ విధంగా ఆ కేసుని తెలుస్తారు అనేది మనం కూడా వేచి చూడాలి. ఏదేమన్నా సరే ఈరోజు నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థం కోసం ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు. శ్రీలంకనో, కొలంబోనో, అమెరికానో, రకరకాల దేశాలు వెళ్ళిపోతున్నారు. మీరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇక అటే ఉంటారు. మరి ఈ నియోజకవర్గంలో సమస్య మీద పోరాటం చేసేవాడు ప్రతిపక్ష పార్టీకి ఉండి ఇక్కడున్న కార్యకర్తలను పట్టించుకునేవాడు. ఏదేమన్నా సరే మీరు చేసిన ఆ రోజు తప్పు, మీ తప్పులు మీరు తెలుసుకొని ఇకనైనా ఇలాంటి తప్పులు చేయకుండా నియోజకవర్గంలోకి రాండి. అన్ని విధాలుగా కార్యకర్తలకి, నాయకులకు అందుబాటులో ఉండి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ అన్ని ప్రజలకి వివరించండి. ఈరోజు మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం అన్ని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వాటి గురించి ప్రజలకు వివరించి చెప్పండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అన్ని హామీలు ఇచ్చింది కాబట్టి ఈరోజు ఆ హామీలు నెరవేర్చలేకపోతుంది. అలాంటి వాటి మీద మీరు పోరాటం చేసి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి. అంతేగాని ఈరోజు మీరు దొంగల్లాగా భయపడి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోయారు తెలుగు రాష్ట్రాలు వదిలిపెట్టి. అది ఎంతవరకు కరెక్టు? ఇంకా మీరే ఒక నాయకు, ఎమ్మెల్యేగా, మినిస్టర్గా చేసిన వాళ్ళు మీరే ఏకంగా మన రాష్ట్రం వదిలిపెట్టి భయపడి వెళ్ళిపోయారంటే ఇంకా కార్యకర్తలు ఎటు వెళ్ళిపోవాలా? కార్యకర్తలు ఎక్కడైనా తలదాచుకుంటారు. హైదరాబాద్ పోయారా కొంతమంది కార్యకర్తలు అక్కడ అరెస్ట్. పోని ఇక్కడున్న కార్యకర్తలు ఎవరన్నా భయపడి మన రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. ఏదైనా ఒక మ్యారేజ్కి వచ్చినా, ఏదైనా పండగకి వచ్చినా సరే ఇమీడియట్గా పోలీసులకి అప్డేట్ వెళ్ళిపోతుంది. ఇదిగో సార్ పలానా వాడు వచ్చేసాడు, ఇమీడియట్గా కొన్ని అరెస్ట్ చేసేయండి అని చెప్పేస్తారు. కథం ఆ పోలీసులు సివిల్ డ్రెస్సులు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేసి వెళ్ళిపోతారు. దిక్కేవాడాడా? ఆ కార్యకర్త దిక్కుడున్నాడా? ఏ నాయకుడు ఉన్నాడు? ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే తరఫున ఒక లాయర్ ఉంటే సరిపోద్దా? ఆ లాయర్ ఎంతవరకైనా వాదిస్తాడు? ఏ లాయర్ అయినా వాదించినా సరే వాడు కనీసం జైల్లో పోతున్నాడు. ఒక నెల రోజులు, 2 నెలలు, 14 రోజులు జైలు జీవితం 100% గడపాల్సిందే, వాడు తప్పు చేసినా చేయకపోయినా. అది ఏదేమన్నా సరే ఆ రోజు మీరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చాలామంది ఎమ్మెల్యేలు ఇష్టంసారంగా వ్యవహరించారు. ఈరోజు కార్యకర్తలందరూ బలైపోయినారు. కాబట్టి మీరు ఏ దేశాలున్నా, ఏ రాష్ట్రాలున్నా ఇమీడియట్గా మీరు వచ్చి మీరు రాష్ట్రంలో పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి టైంలో మీరు సమయంలో పోరాటాలు చేయకుండా, ధర్నాలు చేయకుండా, దీక్షలు చేయకుండా ఇతర రాష్ట్రాలు తిరగడం అనేది అది ఏమాత్రం సాధ్యం కాదు. నేను ఒకటే చెప్తున్నా, వైసీపీ కార్యకర్తలకైనా, వైసీపీ నాయకులకైనా ఎవరైతే మీ నియోజకవర్గాలను వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళు ఎప్పుడు వస్తారో చూడండి. వాళ్ళు ఇప్పుడల్లా భయపడి రాకపోతే మటుకి రేపు మళ్ళీ అదే ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో పోటీ చేస్తే తరిమి కొట్టండి. ఆ హక్కు మీకు ఉంది, ప్రశ్నించే హక్కు మీకు ఉంది. కాబట్టి ఆ రోజు మిమ్మల్ని నమ్ముకొని మేము రెచ్చిపోయాము, ఈరోజు నియోజకవర్గంలో మేము బలైపోయాం. మీరు ఏకంగా మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలు తలదాచుకుని ఎన్నికలు వచ్చేకి పరిగెత్తుకుంటూ వచ్చి నామినేషన్లు వేస్తున్నారని చెప్పి మీరు ప్రతి ఒక్క ఎమ్మెల్యేని నిలదీసి అడగండి. నిలదీయలేదంటే అది 100% తప్పు మీదే ఇది. లేదు అదే ఎమ్మెల్యేని మళ్ళీ మీరు ఎన్నికల్లో పోటీ చేయించి స్వాగతం పలికరండి మటుకి మళ్ళీ మీ మీద ఏదో కేసు మీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకవేళ టైం బాగాలేక ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే, పార్టీ ఓడిపోయిందనుకో, అప్పుడు మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఒక 40-50 కోట్లు ఖర్చు పెట్టేదనా ఇక ఏకంగా ఈ అమ్మ మళ్ళీ ఇప్పుడు కాదు ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఆ డబ్బు సంపాదించుకుందాలే, లేదంటే మనకు బిజినెస్లు ఉన్నాయి కదా వాటి మీద 10 రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఓడిపోయారా బాబు అని చెప్పి మళ్ళీ కూటమి దెబ్బ భయపడి పరారు. మళ్ళీ ఇంకో దేశం పోతారు, 4 సంవత్సరాలకు వస్తారు. మీరు తెలియక పిచ్చిగా ఆవేశంలో ఆ ఎలక్షన్ టైంలో అవతల పార్టీ వాళ్ళు మీరు రెచ్చిపోయారని చెప్పి ఏదో విధంగా ఆ 2 వర్గాలు కొట్టుకోవడం జరుగుద్ది. కొట్టుకునంటే మిమ్మల్ని అక్కడున్న ప్రాంతంలో ఉన్న పోలీసులు ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని బయటికి రాకుండా చేస్తారు.
బాగా గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ సమయంలో ఏ గొడవలో అయినా మనం తలదూర్చామంటే బెయిల్ రావడం చాలా కష్టం. మళ్ళీ ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యే కాపాడ్డా ఆ సమయంలో. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరైనా ఇట్లా రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయి అంటే ఇమీడియట్గా వాళ్ళని రప్పించి నియోజకవర్గం ఉండండి బాబు, ఆ రోజు మీరు అట్లా చేశారు ఇట్లా చేశారు, అయిపోయింది అట్లా అయిపోయింది, మీరుండి కేసుల్ని మమ్మల్ని కాపాడండి, మీ దగ్గర 10 రూపాయలు ఉంటే మా దగ్గర ఉండవు, ఏ కేసు వచ్చినా సరే తట్టుకునే శక్తి మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న కార్యకర్తలకు అని చెప్పి మీరందరూ వాళ్ళకి తెలియజేయండి. ఈరోజు మిమ్మల్ని వదిలేసిపోయారంటే రేపు ఇక జగన్ గారిని అరెస్ట్ చేస్తే వీళ్ళు ఇక మన దేశంలో ఉంటారా అని నేను అడగదలుచుకున్నా. ఇక పాకిస్తానే వీళ్ళకి గతి, పాకిస్తాన్కి వెళ్ళిపోతారు వీళ్ళు. సో ఏదేమన్నా వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎవరన్నా రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయింటే ఇమీడియట్గా మీరు వచ్చి మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉండాలని చెప్పి మన వీడియో ద్వారా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.